అలా హాయ్ ఫ్రెండ్స్ కొన్ని రోజులుంటే వీడియో అయితే ఇడ్చలేదు కదా. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్ వల్ల నేను వీడియో అయితే ఇడ్చలేకపోయాను. ఈరోజు అయితే కంటిన్యూగా మీకోసం వీడియో అయితే చేశాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. వీడియో బాగుంటే లాస్ట్ వరకు ఎడిటింగ్ అయితే చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై చేస్తాను. నెక్స్ట్ టైం వీడియో కాల్ నేనైతే అడిగి నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టండి. మీరు ముందుగా అయితే మీరు డెమో అయితే చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు తీసుకోండి. ఇలాంటి వీడియో వలన నెక్స్ట్ టైప్ వీడియో వలన నన్ను అయితే అడగండి. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. వీలుంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి. మీకు 1 బై 1 ఇక్కడ ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాజెక్ట్లకి మనకి ప్రాబ్లం అయితే నేను ఒక వీడియో తీసి పెట్టాను. అక్కడ జరగకపోతే మీకు టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో తీసిన వీడియో అనేది అక్కడే మీరు ఫుల్ చూస్ చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. వీడియో గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆలస్యం మీకు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ ఏం కదా దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ వీలైతే ఉంటుంది. ఇక్కడ మీకు 4 గ్రూప్స్ అయితే ఉంది కదా. 4 గ్రూప్స్కి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అప్లో ఒక గ్రూప్ని తీసి తర్వాత ఎయిడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అయితే కదా ఆ ఇమేజ్ని తీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడ్ చేసుకోవాలి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే తీసుకోండి. బాగుంటుంది. ఓకేనా. ఇలా మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ పెట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు ఇది పైనగా జరుపుకోండి. మళ్ళీ బ్యాక్ పెట్టుకుంటే ఇలా మీకు ఇక్కడైతే ఈ రీతి ఉంటుంది. మీరు 4 ఫొటోస్కి ఒకే ఫోటో పెట్టిన పర్వాలేదు, లేకుంటే 4 గ్రూప్స్కి ఒక్కో ఫోటో పెట్టినా నో ప్రాబ్లం. మీరు ఎట్టి పెట్టిన నో ప్రాబ్లం. ఓకేనా. నేను ఇక్కడ చెప్పాను కదా అలా అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. నేను ఒక గ్రూప్కి ఒక ఫోటో అయితే యాడ్ చేసాను. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చేసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకోండి. ఇలా మీరు 1 బై 1 ఫోటోస్ యాడ్ చేసుకుని మీ దగ్గర ఒక 8 ఫొటోస్ ఉంటే చాలు. ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు ఇది. నెక్స్ట్ ఇదే తర చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఫోటోస్ చెప్పాను కదా. ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక షేర్ ఆప్షన్ ఒకటి ఉంది కదా. ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే కదా. మీరు లాస్ట్ వరకు ఫోటో యాడ్ చేసినట్టయితే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి పోతుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్ ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.